కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని దూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనియడు తండ్రి తండ్రి తండ్రికి ఎసరు పెట్టేశాడు. జ్ఞానం కలిగిన వాడు తండ్రిలో ఉన్న లోపం కూడా ఎత్తచ్చట. ఇంత సుకుమారంగా ఎత్తాలి, కాకపోతే పనికిమాలిన తండ్రి అనకూడదు. ఎంత అందంగా చెప్పాడు. పద్మాల వంటి కళ్ళు కలిగిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించే చేతులే చేతులు. ఆ చేతులు చేతులు కావు, తప్ప తక్కిన చేతులు చొప్పనాతులవి. కమలాక్షు నర్చించు కరములు కరములు. లక్ష్మీ వల్లభుడు అని అర్థం శ్రీనాథుడంటే. లక్ష్మీ వల్లభ, రమాపతి, నారాయణ అని ఆయన్ని వర్ణించే నాలుకే నాలుక. ఆయన్ని చూడ్డానికి పనికొచ్చే కళ్ళే కళ్ళు. ఈ కళ్ళతో ఎప్పుడు ఆ భగవంతుని రూపాన్ని చూడాలట. కంటికి ఎదురుగుండా కనపడకపోయినా కళ్ళు మూసుకున్నా కూడా కనపడాలి. మానసికంగా బాహ్యంగా కూడా చూడాలి. ఈ తల ఎప్పుడు నిజమైన తల అంటే వినయంగా భగవంతునికి నమస్కారం చేయడానికి ఉపయోగపడితే అప్పుడు ఆ తల నిజమైన తల. శేషశాయికి మృక్కు శిరము శిరము. విష్ణు కథలు వినే చెవులే చెవులు అంటే ఇప్పుడు ఇందులో కూర్చున్న వాళ్ళ చెవులు మాత్రమే చెవులు, తక్కిన వాళ్ళ చెవులు చెవులు కావు. అవి గోడకు కొట్టిన కన్నాలు, అవి దిక్కుమాలిన కన్నాలు. మధువైరి రవిలిన మనము మనము. మనస్సు ఎప్పుడు నిజమైన మనస్సు అవుతుంది? ఆహా పరమాత్మ నీ కథలతో నా మనస్సు పులకించిపోతోందంటూ ఆయన మీద లగ్నం చేసి ఆనందపడిపోయేవాడి హృదయం హృదయం. ఇంకా పదాలు, కాళ్ళు ఎవరి కాళ్ళు అంటే రోజు ఎక్కడున్నా, భవానీపురంలో ఉన్నా, మొగలరాజపురంలో ఉన్నా, లబ్బీపేటలో ఉన్నా, దిబ్బీపేటలో ఉన్నా, పరిగెత్తుకుంటూ సాయంత్రం ఎప్పుడు ఆరవుతుందా అనుకుంటూ ఈ కథ వినడానికి వస్తున్న వాళ్ళ కాళ్లే కాళ్ళు, తక్కిన వాళ్ళ కాళ్ళు కాళ్ళు కావు, బండరాళ్ళు అన్నారు. అవి భగవంతు వలగొను పదములు పదములు. భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించే కాళ్లే కాళ్ళు. ఇక్కడే కవిగారి చమత్కారం. పదము అంటే కాలు అని ఒక అర్థం, పదము అంటే మాటలు. భగవంతు వలగొను పదములు పదములు అంటే భగవంతుణ్ణి హృదయంలోకి తీసుకొచ్చే మాటలే మాటలు. ఆయనకి సమర్పించే పవిత్రమైన వాక్కులే వాక్కులు. అంటే వాక్కుతో ఎప్పుడు భగవన్నామం వినిపించాలి, అనాలి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. మన బుద్ధి ఎప్పుడూ భగవంతుడి మీద లగ్నం చెయ్యాలి. ఆ శ్రీమన్నారాయణుని మీద లగ్నమైన బుద్ధి మాత్రమే బుద్ధి. తక్కిన బుద్ధులు బుద్ధులు కావు, దుర్బుద్ధులవి. ఆ దేవదేవుణ్ణి ఏ రోజు కృష్ణ అని తలుచుకున్నావో ఆ రోజు మాత్రమే నీ జీవితంలో మంచి రోజు. ఆయన గురించి ప్రకటించే చదువే చదువు, తక్కిన చదువులు చదువులు కావు. అసలు గురువు అంటే వాడు. ఆయన కథ చెబితేనే గురువు గారు, తక్కిన వాళ్ళు గురువులు కావు, వాళ్ళు ధరణికి బరువులు. తండ్రి అంటే ఎవడు? నాయన కుమార రోజు భగవంతుని కథలు వినరా, ఆ సిద్ధార్థ అకాడమీలో పద్మాకర్ గారు చెబుతున్నారు, హాయిగా వెళ్ళు అని తండ్రి కథలు వినమని పంపితే, హరికథలు వినమని పంపితే, లేక హరి గురించి చెబితే వాడు తండ్రి, లేకపోతే నువ్వు తండ్రి వెంటి నీ మొహం అన్నాడు. తండ్రికి ఎసరు పెట్టాడు. హరి అనంటే అప్పుడు నువ్వు తండ్రివి. హరికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నా తండ్రివి కాదు. ఏదో శరీరం ఇచ్చావు కాబట్టి తండ్రి అనాల్సి వస్తుంది తప్ప. సర్వంకషా గౌఘ జలరాసులింకునే హరి మనీష బడవాగ్ని లేక. ఒకటా రెండా మనం రోజు మహాపాపాలు చేశాంట. అఘ ఓఘ అన్నారు. ఓఘము అంటే సమూహం, అఘము అంటే పాపం. పాపాలు కోకొల్లలైపోయాయిట, మహాపాపాలు చేసేసాం మనం. ఈ పాపములన్నీ పెద్ద సముద్రాల్లో ఉన్నాయి. సముద్రం ఇంకాలంటే ప్రపంచ ప్రళయకాలంలో ముందు సముద్రాలు ఇంకిపోతాయి. ఆ ఇంకేటప్పుడు అందులో బడబాగ్ని అని పుడుతుంది. ఆ బడబాగ్ని సముద్రాన్ని ఎండగడుతుంది. శ్రీమన్నారాయణుని మీద భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే ఒకానొక బడబాగ్ని లేకపోతే మనం చేసిన పాపములనే సముద్రములు ఇంకుతాయా? తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక. ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము ఈ మూడింటిని తాపత్రయము అన్నారు. త్రయము అంటే మూడు కదా, మూడు రకాల వేడి. వేసవికాలంలో బయట ఎలా వేడి ఉన్నదో మనలో కూడా ఆత్మ సంబంధమైన వేడి, మానసిక దోషాలు, దేవతలిచ్చే దోషాలు, అది ఆదిదైవికం. పంచభూతాల వల్ల వచ్చేవి
హఠాత్తుగా వర్షం పడింది, హఠాత్తుగా మిడుగురు పురుగులు వచ్చాయి, హఠాత్తుగా దోమలు వచ్చాయి. ఇవన్నీ ఆదిభౌతికాలు. ఇటువంటి ఈ 3 రకాల తాపములు మనిషిని బట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ తాపత్రయము అనేది భయంకర దావాగ్ని, అడవి తగలబడగా వచ్చే అగ్ని. అడవిని ఆర్పాలంటే ఏం కావాలి? పెద్ద వర్షం కావాలి. విష్ణు సేవ అనే అమృత వర్షం లేకపోతే ఈ తాపత్రయం అనే దావాగ్ని చల్లారదు. నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకు నైరదానవేంద్ర. పునరావృత్తి అంటే తిరిగి రావడం, అపునరావృత్తి అంటే తిరిగి రాకుండా ఉండడం. భూమి మీద మళ్ళీ రకరకాల జన్మలెత్తి నానాయాతనలు పడ్డమనే దరిద్ర స్థితి లేకపోవటమే సాటిలేని అపునరావృత్తి అంటారు. ఈ రకమైన మోక్షం పొందాలంటే, భూమి మీద పుట్టడం, పెరగడం, చావడం అనే ఒకానొక అవిద్యామాయని నువ్వు పొందకుండా ఉండాలంటే శ్రీమన్నారాయణుని తలుచుకోవడం అనే అంజనమును పూసుకోవాలి. అంజనం రాసుకున్న వాడికి నాశనం ఉండదు. మోక్షం రావాలంటే హరికథ, హరినామస్మరణం అనే అంజనం కావాలి. ఇది లేకపోతే బ్రహ్మదేవుడు కూడా మోక్షం పొందలేడు నాన్న అన్నాడు. అప్పటిదాకా విని 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 మొదట్లో నవ్వుకున్న ఈయన తట్టుకోలేకపోయాట. అందులో వీడు మాట్లాడుతున్నది ఒక్కొక్కటి ఒక్కొక్క వేదవాక్కు. ఎంత జ్ఞానం! అజ్ఞానికి అది మహాబాధ కలిగించదు. దాంతో వాడు తట్టుకోలేక ఒక్కసారి తొడ మీద నుంచి కిందకి తోసిపారేశాడు. ఛీ, ఎంత కష్టం తెచ్చిపెట్టాడు వీడు. ఈ గురువులు కూడా వీడిని పాడు చేసేశారు, వీడిని బాగు చేయలేకపోయారు. పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందిల్చి ఎత్కించిద్భీతియులేక విష్ణు నహితున్ కీర్తింపుతున్నాడు. వల్దంతు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతల్ వ్యాధి జన్మిల్చన్ వీని వధించి రెండు ధనుజుల్ మీమీ పటుత్వంబులను క్రోడంబై పిన్న తండ్రి చంపెనని తా క్రోధిల్చి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పిల్చుచున్నాడు. నా తోడన్ వైరము బూనే ఇట్టి జనకద్రోహిల్ మహింగంటిరే. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ. ఈ అర్జున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధముల్ జంపిల్చి వీరవ్రతో తుంగ ఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబుగా వించదన్. 3 పద్యాలు రాశారు ఏకంగా పోతన గారు. 3 శార్దూలాలే. 5 సంవత్సరాల వాడు వీడు. తండ్రితో ఉండాలి, తండ్రి మాట వినాలి అంటూ నా వెంట ఉండక నా పార్టీని ధిక్కరించి పరపక్షంలో చేరతాడా? రవ్వంత కూడా భయం లేదు, పైగా ఎత్కించిత్ భీతియు లేదు అన్నాడు. అంటే ఇంత పిసరు కూడా భయం లేకుండా ఉన్నాడు. వద్దురా అంటే విష్ణుణ్ణి, రాక్షస విరోధిని పొగుడుతాడు. రాక్షసుల ప్రాణాలు తీసే విష్ణువుని కీర్తిస్తాడు. వద్దంటే వినడు. నా ప్రాణం తీసేస్తున్నాడు. శరీరంలో రోగం పుట్టినట్టుగా పుట్టాడు. ఒరే రాక్షసులారా, మీ పరాక్రమంతో వీడిని చంపేసి వచ్చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, పంది రూపం ధరించి మీ చిన్నాన్నని చంపాడురా, వాడు మనకి విరోధిరా, వాడిని చంపాలి, తిట్టాలి, కొట్టాలి, వాడి గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే వినిపించుకోకుండా, కోపం పొందక నా ప్రాణవాయువులు పీకేస్తూ జనకద్రోహి అయి నాతో వైరం బూనాడు వీడు. ఇటువంటి జనకద్రోహిని, పితృద్రోహిని ఎక్కడైనా చూచారా? శరీరంలో అప్పుడప్పుడు దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు కుళ్ళిపోవచ్చట. ఒక్కోసారి కాళ్ళలో ఏమేకన్నా దిగితే సెప్టిక్ అయి కాలు కుళ్ళిపోతే ఏం చేస్తాడు? చికిత్సకుడు అంటే సర్జన్ అన్నమాట. ఆపరేషన్లు చేసేవాడిని చికిత్సకుడు అంటారు సంస్కృతంలో, ఇంగ్లీష్లో సర్జన్ అన్నారు. నేర్చుకుంటే హౌస్ సర్జన్ అన్నారు. సరే, మొత్తం మీద ఈ ఆపరేషన్లు చేసేవాడు కాలు కుళ్ళిపోయిందండి, కాలు తీసేస్తే మిగతా శరీరం బాగుంటుందండి, లేదా చెయ్యి కుళ్ళిపోయిందండి, లేదా ఇది తీయకపోతే మొత్తం ఒళ్ళు కుళ్ళిపోయి పాడైపోతాడు, బాగా పాడైపోయింది అంటారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా అవయవం శరీరంలో కుళ్ళిపోతే ఆ అవయవాన్ని ఖండించి తక్కిన అవయవాల్ని రక్షిస్తారు, లేదంటే శరీరం పోతుంది కనుక. వీడు రాక్షస వంశం అనే శరీరానికి ఒక పుండులో పుట్టాడు, కుళ్ళిపోయిన అవయవం. వీడిని ఇప్పుడే చికిత్స చేసి తొలగించాలి, ఖండించెయ్యాలి. ఎక్కడరా చికిత్సకుల్ని పిలవండి
అక్కడ రోగాలకైతే శస్త్రచికిత్స కూడా వస్తాడు, ఆపరేషన్ చేసేవాడు సర్జనం. ఇక్కడ వీడిని చంపేవాళ్ళు 2 భటులు, వీడిని చంపి అవతల వారేయండి. లేకపోతే ఈ రోగం, ఈ క్యాన్సర్ మొత్తం రాక్షస వంశానికి పాకుతుంది. రేపటి నుంచి అందరూ హరిస్మరణ చేయడం మొదలెడతారు, ముక్కు మూసుకుని తపస్సు చేయడం మొదలు పెడతారు, యజ్ఞాలు మొదలు పెడతారు. ఇక రేపటి నుంచి మన హింస పోతుంది, అసలు నా ప్రయత్నమే నశిస్తుంది. వీడిని వెనక ముందు ఆలోచించకుండా, రాజకుమారుడని భావించకుండా, రేపు భవిష్యత్తులో యువరాజు అవుతాడని ఆలోచించకుండా చంపేయండి, పొడి చెయ్యండి, శూలాలతో దిగబొడి చెయ్యండి, పొండి అని తోసేయడంతో మహారాజాజ్ఞ విన్న భయంకర రాక్షసులు ఉబ్బి బొబ్బలు పెడుతూ శూలాలు, కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, గుణపాలు, గదలు పుచ్చుకొని ఈ పిల్లవాడిని పట్టుకుపోయారు. అయ్యో బాలుడు, రాచబిడ్డడు, వీడిని చంపడం అన్యాయం, పైగా సుకుమారంగా ఉంది శరీరం అని ఏమాత్రం సంకోచించలేదు ఆ క్రూరులు. గదలతో కొట్టారట. ఆశ్చర్యం, గదలతో ఎన్ని కొట్టినా వాడి శరీరం రవ్వంత కందిపోలేదు. శూలాలతో పుడిచారు, చర్మం చెట్లలేదు. అగ్నిలో తోశారు, విషం పెట్టారు, కొట్టారు, తిట్టారు. ఎన్ని చేసినా కృతఘ్నుడికి చేసిన ఉపకారం ఎలా వ్యర్థమో వీడికి వాళ్ళు తలపెట్టిన అపకారములు వ్యర్థమైపోయాయిట. ఉపన్యాసం నేను చెబుతుంటే వాటర్ వాళ్ళు తాగుతున్నారేమిటో, అంటే నా ఉపన్యాసం మంచినీళ్ళు తాగిస్తాను వాడు. నేను ఎన్ని చేశాడో విసిగిపోయాడు వీడు. ఒక్కొక్కప్పుడు దిగ్గజములని, అష్టదిక్కులని మోసే 8 దిక్కుల్లో భూమిని 8 ఏనుగులు మోస్తున్నాయి. ఈ 8 ఏనుగుల్ని తెప్పించి తొక్కించాట, ఏమవ్వలేదు. కొండల మించి తోశాడు, ఏమవలా. అభిచార హోమం చేయించాడు, ఆ హోమంలో గుండంలో పూర్ణాహుతి సామగ్రితో పాటు వేసేశారు, అవ్వలేదు. పావుల్ని పిలిపించాడు, కాటేయించాడు, ఏమవ్వలేదు. కొండల మీద నుంచి కిందకు తోసేశారు, అయినా వాడేమవడంలా. ఈ మహారాజు గారికి మతిపోయింది. అనుక్షణం శ్రీనాథ శ్రీనాథ అంటాడే తప్ప తండ్రి రక్షించండం. ఎన్ని చేసినా వీడేమవడంలా. ఆశ్చర్యం ఇది. తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజభజన. మాటి మాటికి రాక్షసులు చితక్కొడుతూ ఉంటే, శూలాలతో పొడుస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే ఓ పన్నగా శయన అంటాడు, ఆదిశేషుడి మీద పడుకునే నారాయణ అంటాడు, రాక్షస నాశకుడా అంటాడు, శరణాగతాపన అంటాడు. ఇలా అస్తమాటు హరిస్మరణ చేస్తాడు తప్ప నా దగ్గరికి రాడు. పైగా ఎంత కొట్టినా వీడి శరీరం రవ్వంత కూడా చిట్లిపోదు, రక్తం బయటికి రాదు, ముఖంలో కాంతి పోదు. ఏమిటిది? వీడికి ఎవరు ఔషధం? 1-2 నేను చేసిన అపచారాలు. ముంచితివో ఆర్ధులను సముద్రాల్లో ముంచాను, గదల మృత్తితి గదలతో చితక్కొట్టించాను నెత్తి మీద, శైలతటంబులందు ద్రొబ్బిల్చితి కొండల మెంచి కిందకి తోయించాను, ఇభేంద్ర పంక్తి రొప్పిల్చితి పైన ఏనుగుల చేత తొక్కించాను, శస్త్రరాజి పొడి పిల్చితి ఆయుధాలతో పొడిపించాను, ధిక్కరిల్చితి తెగ తిట్టాను, శపిల్చితి నాకు బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వడం వల్ల శపిస్తే ఏమైనా అయిపోతాడు అవతలవాడు, అలా శాపాలు పెట్టాను. ఘోరదవాగ్రులందు త్రోయిల్చితి భయంకరమైన అడవులు తగలబడుతూ ఉండగా అడవుల్లో తోయించాను, దావాగ్నిలో తోయించాను. పెక్కుపాట్ల నలయించితి ఇంకా ఎన్నో రకాలుగా వీడిని చంపడానికి ప్రయత్నించాను. చావడిదేమి చిత్రమో, అయినా వీడు చావట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని ప్రయత్నములు చేస్తే ఎవడైనా చావకుండా ఉంటాడా? వీడికి జీవనౌషధం ఏమిటి? ఎవరు వీడిని బతికిస్తున్నారు? ఎవరూ కనబడరు. వీడు మహాబలవంతుడు, వీడి వల్ల నాకు చావు తప్పదేమో అని పాపం ఖిన్నుడైపోయి ఏం చేయలేక అలా కూర్చుండిపోయేట విషాదంతో. అప్పుడు శుక్రాచార్య పుత్రులు చండామార్కులు వచ్చి, మహారాజా వాడు కుర్రాడు, నువ్వు పెద్దవాడివి, కుర్రవాడు ఏదో తప్పు చేస్తే వాడిని చంపడానికి నానా ప్రయత్నాలు చేసి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. నీ ప్రతాపం నాకు తెలుసు. కనుబొమ్మలు ముడివేస్తే దిక్పాలకులు హడిలిపోయారు, ఇంద్రాదులు పారిపోయారు, దిగ్గజముల తొండాలు బుచ్చుకుని పైకి విసిరిన వాడివి. అటువంటి నువ్వు ఈ కుర్రవాడి గురించి బాధపడతావా? ప్రస్తుతం కాలం నీకు కలిసి రాలేదు కనుక వాడితో యుద్ధం చేయడం అనవసరం, వాడిని చంపాలనుకోవడం దండగా. ఏదో రకంగా మళ్ళీ మరొక్కసారి మా గురుకులానికి పంపితే మేము వాడిని బుద్ధి చెప్పి దారిలో పెడతాం. ఈలోపు శుక్రాచార్యుడు వచ్చునంతకెతడున్ శుశ్రూష
సంసేవితుండయ్యడిన్. శుక్రాచార్యుడు వచ్చేలోపు వీడు మంచి బుద్ధి పొందుతాడు. ఆ తర్వాత ఆచార్యుల వారు వీడి సంగతి చూసుకుంటారు. నా మాట విను, మాతో పంపించమని. కానీ ఇంక ఇప్పుడు ప్రస్తుతం అంతకుమించి నేను మాత్రం ఏం చేయగలను? వాడిని ఏమీ చేయలేకపోతున్నాం, చంపలేకపోతున్నాం, తిట్టలేకపోతున్నాం, మార్చలేకపోతున్నాం. ఇంకోసారి అవకాశం తీసుకోండి అన్నట్ట. 3వసారి గురుకులానికి తీసుకెళ్లారు. ఇక ఈసారి కుర్రవాడు ఏం చేశాడో తెలిసిన? ఈ గురువులు పనికిమాలినవి చెప్పి కొంప ముంచుతున్నారు, పిల్లల్ని పాడు చేస్తున్నారు, మమ్మల్ని పాడు చేస్తున్నారని కనిపెట్టడం వల్ల గురువులు స్నానానికి వెళ్ళినప్పుడో, వేరే వాళ్ళ పనులకు వెళ్ళినప్పుడో, నిద్రపోతున్నప్పుడు, భోజనాలకి పోతున్నప్పుడు ఈ తోటి పిల్లలందరినీ పోగేశాడు. ఈయన పక్కన ఇంకో గురుకులం మొదలుపెట్టాడు. గురుకులంలో గురుకులం. పిల్లల్లారా, నా మాట రండి. ఎప్పుడు ఆడుకునే ఆటలే. ఈ పనికిమాలిన ఆటలు ఆడడం వల్ల శరీర అవయవాలు పోతున్నాయి. మనం బలంగా తయారవుతున్నాం అనుకుని జీవచ్ఛవాళ్ళయా తయారవుతున్నాం. దీనివల్ల లాభం లేదు. ఈ గురువులు మంచి చదువు చెప్పడంలా, చెప్పే చదువులు సంసారం అనే సముద్రంలో బాగా ముంచే చదువులు. ఈ చదువుల్లో పడి వాళ్ళు కొంప ముంచుకుంటున్నారు, మన దుంప తెంచుతున్నారు. ఇవి కాదు మనకి. ఈ పుస్తకాలు వాళ్ళ మొహాను కొట్టేద్దాం. నా మాట వినండి. అసలు మన జీవితమే ఒక 100 ఏళ్లనుంటే ఆ 100 ఏళ్లలో సగం నిద్రలోనూ, ఆహారంలోనూ, మైథునాది క్రియల్లోనూ పోతోంది. మిగతా కాలంలో కొంత ఆటపాటల్లో పోతోంది. ఏదో కొంత పనికిమాలిన చదువులో పోతోంది. మిగతా వాటిల్లో ఇతరులను ఎలా కొల్లగొట్టి సంపాదిద్దామా అనే సంపాదనలో పడి గడుపుతున్నాం. చివరికి బ్రహ్మజ్ఞానం పొందడానికి, భగవంతుణ్ణి పొందడానికి ఒక్క క్షణకాలం వెచ్చిస్తున్నామా? ఈ లోపు మనకు ఆయువు నశించిపోతోంది, మనం చస్తున్నాం. ఏమిటి ఇన్ని కష్టాలు పడి పడి సంపాదించిన ధనమంతా ఇక్కడే వదిలిపోతున్నాం. లబ్బీపేటలో ఇల్లు లబ్బీపేటలోనే ఉంటుంది, కానీ మనతో పాటు అబ్బి అని వస్తోందా? రావడంలా. మన శరీరం మనతో వస్తోందా? రావడంలా. వీడిక్కడే దెబ్బైపోతున్నాడు. చివరికి మన కళ్ళ ముందు ఎంతో మందిని చూచాం, ఇప్పుడు మనం కూడా అయిపోతున్నాం. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము. ఎంతమంది సంసారంలో ప్రవేశించలేదు, తమ జీవితాన్ని పాడు చేసుకుని చివరికి సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళు వెనక, మనం ముందు. అంతే. చస్తున్నాం, పుడుతున్నాం, మళ్ళీ చస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభముందా? దివ్య కీర్తి ఉందా? ఏమి తవ్వి తలకెత్తాం? మొత్తం ప్రపంచమంతా మనదే కావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్క పిసరమంతో కూడా వస్తుందా? ఏమి సాధించలేని ఈ శరీరం మీద ఎందుకింత వ్యామోహం? ఎందుకు ఈ సుఖాల మీద వెంపర్లాట మీకు? ఈ లాభంలా జగత్తులో పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ చీమల్లాగా చెదల్లాగా పుట్టడం వల్ల ఉపయోగం లేదు. పుట్టని చావని త్రోవ వెతుక్కుందాం, అమృతత్వం పొందుదాం, త్యాగం చేద్దాం, మోక్షం పొందుదాం, బ్రహ్మానందాన్ని అనుభవిద్దాం, పుడితే పవిత్రమైన జన్మెత్తేలా చూసుకుందాం, ప్రపంచమంతా మనది అనుకునేలా చూద్దాం, ఎక్కడ చూసినా దివ్యానందం తప్ప శోకం లేని స్థితికి వెడదాం. చూడండి, ఎంతో మంది పండితులు అనుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా తీరా ఉద్యోగాల్లోకి ప్రవేశించగానే వ్యసన పరులైపోయి డబ్బు 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 అని చచ్చిపోతున్నారు. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాలా లోకన శృంఖల నిచయ సంబద్ధాత్ములై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేలా కృష్ట కురంగ శాపకమగున్ హీన స్థితింగంటిరే. మంచి మద్యపానం అనే ఒకనొక మత్తులో పడిపోయి విజృంభించి అహంకరించి గర్వంతో సర్వనాశనం అయిపోయి సంపాదించిన డబ్బులో భోగాలున్నాయనుకుని ఈ భోగాల వెంటబడి పండితుడు అనుకున్నవాడు, గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అనుకున్నవాళ్ళు చివరికి సర్వనాశనం అయిపోతున్నారు. స్త్రీ కడగంటి చూపుకి కొంగు వెనకాతల జింక పిల్లల ఆకర్షితులై వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమి లాభం ఉన్నది? నా మాట వినండి, హరిస్మరణ చెయ్యండి, హరి కథలు వినండి, పవిత్రమైన మార్గంలోకి వెళ్ళండి. మీ జీవితం సఫలమవుతుంది, నా జీవితం సఫలమవుతుంది. అనగానే వాళ్ళన్నారు, ఇదేమిటయ్యా, మనం రాక్షసులం, మనకి విరోధి కదా విష్ణువు, ఆయన ధ్యానం ఎలా చేస్తామంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత బొందున్. దానవుడా, దైత్యుడా, సర్పమా,
మానవుడా, గంధర్వుడా, దేవతల, మరొకర, ఈ అభిప్రాయ భేదములు భగవంతుని దగ్గర లేవు. ఆయనకి కులమత జాతి స్త్రీ పురుష వివక్షత లేదు. అసలు ఆయనకి ఏ భేదము లేదు. ఎవరైనా ఒకటే. లక్ష్మీనాథ అని తన దగ్గరకు వస్తే వాడెవడైనా ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే తెలుసు తప్ప ఆగ్రహించడం తెలియనివాడు. ఆయనకి ఎక్కడుంది ద్వేషం? మనకుంది తప్ప ఆయన మనవాడు కాదు కాదు అని. ఎవరైనా ఆయనని సేవించి ధన్యత్వం పొందొచ్చు అనగానే ఒక కొంటి కుర్రాడు లేచాడు. 5 ఏళ్ల వయస్సు వాడివి నువ్వు, ఇంకా కాసేపట్లో 6 ఏళ్లలోకి అడుగు పెడతావు. పుట్టినప్పటి నుంచి అంతఃపురం దాటలా, చదువుకోవడానికి గురువుల దగ్గరికి వచ్చావు. గురువులు ఈ పనికి బాలిన చదివే చెబుతున్నారు, నువ్వే అన్నావు. ఈ హరికథలు నీకెవరు చెప్పారో? పరాయి వాడు ఎవడు వచ్చి రహస్యంగా చెప్పడే నీ ఇంట్లో? పోనీ సెల్ ఫోనులు లేవే ఆ రోజుల్లో? ఎవరు చెప్పారు? మీ ఇంట్లో ఏ టీవీలోనో పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే టీవీగా కూర్చుని విందామంటే అవకాశం లేదు. నీకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? నీకు వింత మతి ప్రకాశమే గతి కలిగన్, నీకు ఈ అద్భుత జ్ఞానం ఎలా వచ్చింది అనగా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు చెబుతున్నా వినండి. మా నాన్న బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన వచ్చేదాకా పిల్లవాడిని కనను అని మా అమ్మ భీష్మించు కూర్చుంది. మా ఆయనకి బ్రహ్మ వరాలిచ్చాడు అని ఎవరైనా చెప్పగానే అప్పుడు బిడ్డ బయటికి రావాలని సంకల్పం చేసింది ఆవిడ. ఆయన అలా వెళ్ళగానే ఆయన శరీరం అంతా నిన్న మనం చెప్పుకున్నాం కదా, పుట్టలు పోసేసాయి, అస్థిపంజరం అయిపోయాడు. అదంతా నిన్న చెప్పుకున్నాం. అప్పుడు ఇంద్రుడు అనుకున్నట్ట చచ్చిపోయాడు దుర్మార్గుడు, శనుదిలిపోయింది అనుకున్నట్ట. అంతేగాని భవిష్యత్తులో వీడు శనిలో పట్టుకుంటాడని తెలియదు. తాత్కాలికోద్రేకంలో వాడు చచ్చిపోయాడు అనుకుని దేవతల్ని వెంట పెట్టుకుని మా రాక్షసుల మీదకి దండయాత్రకు వచ్చి చావు కొట్టేశాడు. పాపం మా వాళ్ళు, మా తండ్రి లేకపోవటం వల్ల చావు దెబ్బలు తిరిగి పారిపోయారు మన వాళ్ళంతా. అప్పుడు మా అమ్మ గర్భవతి. ఆవిడ కొంగు బుచ్చుకుని ఈడ్చుకుపోయాడు ఇంద్రుడు. మా అమ్మ సిగ్గుపడుతూ, అసలే గర్భవతి స్త్రీ, పతివ్రత, అందువల్ల కొరరి అని ఒక పెట్ట రాత్రిపూట కయ్యో కయ్యో అని ఏడ్చినట్టు ఏడుస్తోందిట. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. ఏమయ్యా, సర్భవనాధినాథుడివి, 3 లోకాలని పరిపాలించేవాడివి, ఈ గర్భవతిని పట్టుకుపోతావు, దోషం కదా అంటే, నేను దుర్బుద్ధితో పట్టుకెళ్ళటం లేదు నారద. అసలే వీళ్ళ నాన్న పరమవీరుడు, దుర్మార్గుడు. ఇప్పుడు వాడి పుత్రుడు ఈ గర్భంలో పెరుగుతున్నాడు. తండ్రిని మించిన పరాక్రమవంతుడు అవుతాడేమో, రేపు వీడు కూడా దేవతల్ని చంపడానికి వస్తాడేమో అనే భయంతో ఈ గర్భవతిని పట్టుకుపోతున్నా. ఈవిడ్ని మా ఆసుపత్రిలో పెట్టి అశ్విని దేవతల ద్వారా పురుడు పోయించి పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు చంపి ఈవిడ్ని వదిలేస్తా. అంతేగాని ఈవిడ్ని ఇంకో ఉద్దేశంతో తీసుకువెళ్ళడంలా ఈ కుర్రాన్ని చంపేస్తే ఇంకా భవిష్యత్తులో మాకు రాక్షసుల పీడ ఉండదు అన్నట్ట ఇంద్రుడు. వాడి ఎంత దుర్బుద్ధో చూడండి. ఏకంగా భవిష్యత్తులో ఈ కుర్రాడు తండ్రి అంత బలవంతుడు అవుతాడేమో, ముందే చంపేస్తే గొడవలేదనుకున్నాడు. అప్పుడు పకపక నవ్వి నారదుడు, అంత మనగాడిని అనుకుంటున్నావా నువ్వు? ఓరి పిచ్చాడా, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వీడిని ఏం చేయలేడు. ఎందుకో తెలుసునా? ఈ కడుపులో ఉన్నవాడు సామాన్యుడా, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులం దుర్భావంబున చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబునల్. ఆ కడుపులో ఉన్న బాలకుడు సామాన్యుడు అనుకుంటున్నావా ఇంద్ర? ఒకానొకప్పుడు ఆయన పుట్టకపోతే నీకు పుట్టగతులుండవు. వాడు పుడితేనే మీరు బతుకుతారు. వాడు పుడితే వాళ్ళ నాన్న చస్తాడు. కాబట్టి నిర్భయంగా పుట్టేవాడు వాడు. ప్రశస్త భాగవతుడు, అందరి ప్రశంసలు అందుకునే పరమ భాగవతోత్తముడు, భగవద్భక్తుడు. విష్ణు భక్తి ఆ గర్భంలో పిండం రూపంలో పెరుగుతోంది. ఆ పిండం మీకు గండం లేకుండా చేస్తుంది. నువ్వెన్ని గండాలు తెచ్చిపెట్టినా వాడిని ఏమీ చెయ్యలేవు. ఆయనకి కన్నుమూత లేదు, మరణించేవాడు కాదు. ఎన్నెన్ని జన్మల నుంచో హరిభక్తి చేసి 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 ఇప్పుడు పుట్టబోతున్నాడు. అనేక జన్మల హరిభక్తి విశేషమే ఆ బాలుడి రూపంలో మహిమ పొంది దైత్యాంగన గర్భంలోంచి పుట్టబోతున్నాడు. ఎన్ని ఉపాయాలు పనినా నువ్వు చంపలేవు, వాళ్ళ నాన్న చంపలేడు. నువ్వు ఆ పిల్లవాడిని చంపాలనే మాట ఉపసంహరించుకుని ఆ తల్లిని నాకు వదిలి నువ్వు పో
అనగానే హరి అనగానే పొంగిపోయి నారద నన్ను క్షమించు అని గర్భవతి అయిన లీలావతిని ఇంద్రుడు నారదునికి అప్పగించి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు మా అమ్మని లీలావతిని తన ఆశ్రమానికి పట్టుకుపోయి కన్న కూతురులాగా ఆమెను ప్రేమించి సేవ చేశాడు. ఆవిడ కూడా గర్భవతి అయినా తండ్రిలాగా ఆయన్ని సేవించింది. రోజు హరిస్మరణ హరికథ చెబుతూ ఉండేవట ఆవిడికి. ఇంత పండు తినడం గర్భం కోసమని, బతకాలి కాబట్టి పళ్ళు తినేదిట, ఇంకేమీ తినేది కాదు. తండ్రి దగ్గర ఉండుంటే మాంసం తినేది, ఇక్కడ ఉన్నప్పుడు నారదాశ్రమంలో రోజు ఫ్రూట్స్ ఓన్లీ, అవి తింటూ బతికింది. ఆయనకి సేవ చేసింది. ఆయన చెప్పిన భాగవత కథలు హాయిగా భక్తితో వింది. గొప్ప విషయం ఏమిటంటే సహజంగా ఆడవాళ్ళకి మధ్యాహ్నం పూట గర్భవతులకి నిద్ర వస్తుంది. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు అనుకోండి, కుర్చీలో కూర్చుని పురాణం వింటూ ఎవరు నిద్రపోతున్నాడో తెలియదని ముందే చెప్పే కదా. ఆ రోజుల్లో సహజంగా కొంచెం గర్భవతులకు మాత్రమే నిద్ర వచ్చేది కనుక నారదుడు పురాణం చెబుతూ ఉంటే ఆవిడ గుర్రు పెట్టి నిద్రపోయిందిట. ఆ విషయం ఆయన తెలియకుండానే కచ్చపోతున్నాడు. అఖిల జగములకును హరియమూల విరాట్టు అతని నామమే మహామృతంబు విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. సమస్త లోకాలకి శ్రీహరే మూల విరాట్టు. ఆయన నామం నిజమైన అమృతం. దేవతలు తాగే అమృతం తాత్కాలిక అమృతం, శాశ్వత కైవల్యామృతం హరిస్మరణ. ఆయన నామస్మరణే. జగత్తంతా వ్యాపించినవాడు విష్ణువంటే. జయం తప్ప అపజయం ఎరగనివాడు గనక ఆయన్ని జిష్ణువు అన్నారు. ఆయన నామం ఆయన భక్తి భక్తులకి మోక్షం ఇస్తుంది. ఓం నమో నారాయణాయ అన్నట్ట. ఈవిడ నిద్రపోతుంది, లోపల నుంచి ఎవడో ఓం నమో నారాయణాయ అండ మొదలెట్టాడు. ఈయన తెల్లబోయి ఏమిటని చూస్తే లోపల ఉన్న బాలుడు, ఇంకా బాలుడు పూర్తిగా అనడానికి లేదు, అదో పిండమే, అది పలుకుతోంది. ఆహా కారణ జన్ముడా అనుకున్నాడు. ఆ కథలు చెప్పుకుంటూ పోయాడు. ఆనాడు గర్భంలో ఉండి భక్తితో విన్నాను. ఈలోపు మా తండ్రి గారికి బ్రహ్మదేవుడు వరాలిచ్చాడనే వార్త తెలిసింది. నారదుడు మా అమ్మకి చెప్పాడు. వెంటనే మా అమ్మ నన్ను ప్రసవించింది. నారదుని అనుగ్రహం వల్ల కడుపులో ఉండగా విన్న హరికథలు నాకు గుర్తున్నాయి. అది అక్కడ గురువు గారి కటాక్షం. అందుకే గురు కృపాహి కేవలం. గురువు కటాక్షం ఉంటే ఏదైనా సాధించవచ్చు. గురు కటాక్షం లేకపోతే ఏమీ చేయలేం. వాడు అనుగ్రహిస్తే అలా పోసేస్తాడు, ధారపోయగలుగుతాడు. ఆ మహానుభావుడి దివ్య కటాక్షం వల్ల నేను పుట్టినప్పటి నుంచి హరికథలు లోపలున్నాయి. హరిస్మరణ మర్చిపోకుండా ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది కదా. మీరు కూడా నాతో రండి, రండి ఏకాంతానికి, తెండి ఆ పుస్తకాలు, తోసేద్దాం రాక్షసులకి, మళ్ళీ గురువుగారికి ఇచ్చేద్దాం, భక్తి శ్రద్ధలతో హరిస్మరణ చేద్దాం. ఎప్పటికైనా హరిస్మరణ ఒక్కటే మనకి రక్షణ. హరి విశ్వమయుడు. హరిమయము విశ్వం. విశ్వం అంటేనే హరి. హరికి విశ్వానికి తేడా లేదు. కాబట్టి మన గురువుల్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి అనగానే వీళ్ళు కూడా ఆయనతో కలిసి నారాయణ స్మరణ మొదలుపెట్టాట. నారాయణ నారాయణ వాసుదేవాని. దాంతో గురువులు హడిలిపోయారు. మహారాజా కొంప ములిగిపోయిందయ్యా అంటే ఏదయ్యా అన్నాడు ఆయన. ఈ కొంప కాదు, నీ కుమారుడు లోలో పిల్లల్ని తీసుకుపోయి దూరంగా నా శిక్షా మార్గాలు కళ్ళలని ఆక్షేపించి వాళ్ళందరినీ మోక్షాయత్తుల్ని చేశాడు. మనకి మోసం వచ్చింది, నువ్వే వాళ్ళని దారిలో పెట్టాలి, మా వల్ల కాదు, ఇదే పనికిమాలిన కుమారుడి కన్నావయ్యా అన్నట్ట. ఇప్పుడు విసిగిపోయేవాడు కూడా. ఎక్కడి సుతుగంటిరా అక్షశేశ్వర వింటే, ఈ పనికిమాలిన కుమారుడు అండి ఎలా కన్నావయ్యా, అసలు నీ వంశంలో పుట్టాడు, అసలు నీ కొడుకేనా అన్నారు వాళ్ళు. సిగ్గుపడిపోయాడు ఈయన, ఆగ్రహోదగ్రుడైపోయాడు. కుమారుడిని పిలిపించాడు. అక్కడికి చూసేసరికి మొత్తం పిల్లలందరి చేత హరిస్మరణ ఏంటండి కాయ మాయిదారి మనిషి. ఇంత పూర్వం తనొక్కడే అన్నాడు, ఒక్క జ్ఞాని ఉంటే ఇంతమంది చేత అనిపిస్తాడు. చెంచు లక్ష్మణ్ ఒక పాత సినిమా ఉండేది, అందులో ఆరుద్ర పేరుకి నాస్తికుడు ఆయన. మరి నాస్తికులు ఇలాంటి పాటలు రాస్తే అంత అద్భుతంగా రాస్తారు ఏమిటో తెలియదు కానీ, వాడు నమ్మినా నమ్మకపోయినా అక్కడికి వచ్చేసరికి కమిట్మెంట్ ఏమిటో తెలియదు కానీ ఎంత అద్భుతంగా రాశాడండి. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర్ర జన్మము కనినా ఫలం, ఈ నర్ర జన్మము కనినా ఫలం.
నారాయణాయని నోరార పిలువ కన్నుదోయి నిలచి ఆడేను కలసి. నారాయణాయని నోరార పిలువ కన్నుదోయి నిలచి ఆడేను కలసి. శ్రీహరికి సైరి దైవమిక లేదు, మన తల్లి తండ్రి గురుబంధు సర్వము అతడే. ఎంత అద్భుతమైన భావం రాశాడు. ఆయనకి సాటి వచ్చేవాడు ఈ సృష్టిలో మరొకడు లేడు. మనకి తల్లి తండ్రి దైవం అన్నీ ఆయనే అనేసట్టు ఆయన. దాంతో భక్తులందరూ కూడా పడ్డారు. ఒరే, నీ జాడ్యం అందరికీ వ్యాపింపచేసావు, ఆనాడే నిన్ను చంపి ఉంటే బాగుండేది, ఇవాళ అనవసరంగా ఇప్పటిదాకా తెచ్చుకున్నానన్నాడు తండ్రి. కంఠక్షోభముగాగ ఒత్తిలి మహాగాడంబుగా డెంభక వైకుంఠం బొగడెదవు. నీ కంఠం పోయేలాగా ఎండిపోయేలాగా పదే పదే వైకుంఠుడు వైకుంఠుడు అంటున్నావు. ఆ వైకుంఠుడు వీరవ్రతోత్వంగ ఖ్యాతుడైతే, ఆయనే గొప్పవాడైతే సమస్త లోకాలని నేను జయించినప్పుడు ఎక్కడికి పోయాడు? ఇంద్రుణ్ణి జయించాను, లోకాలను జయించాను, చివరికి వైకుంఠానికి వెళితే ఆదిశేషుడు అక్కడ ఒంటరిగా కనబడ్డాడు. ఏడ్రా విష్ణు అంటే నీలోనే ఉన్నాడన్నాడు. ఏయ్ నోరు మూసుకోమన్నాను. అలాగా ఆనాడు నన్ను చూచి పారిపోయాడు వాడు. అటువంటి వైకుంఠుడు ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు కొంచెం గట్టిగా. అప్పుడు ఆయన పకపక నవ్వి, నిజంగా నీకు చూడాలనుకుంటే చూడటం కష్టం కాదు. కళ్ళు మూసుకుని ఉన్నావు. కళ్ళు మూసుకున్న వాడికి దేవుణ్ణి ఎవరు చూపిస్తారు? నేను చూడను అన్నవాడికి ఎవడో చూపించలేడు. అంతటా ఉన్నవాడు నువ్వు చూడాలనే కోరిక లేకపోవటం వల్ల నీకు కనబడటం లేదు. ఎక్కడున్నాడని అడుగుతున్నావా? కల్లడంబోధి కల్లండుగాలి కల్లడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ కలడోంకారమునల్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడల్. సముద్రంలో ఉన్నాడు. కలడంబోధి, అంబోధి అంటే సముద్రం. గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, కుంభిని భూమి మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, ఖద్యోత ఆకాశంలో ఉండే నక్షత్రాల్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, అర్కుడు సూర్యుడిలో ఉన్నాడు. నిజానికి ఖ అంటే ఆకాశం, ఆకాశంలో వెలిగేవి. ఇక్కడ అర్కుడు అనే శబ్దం వాడకపోతే సూర్యుడికి వాడచ్చు, కానీ ఇక్కడ సూర్యుడు వాడడం వల్ల నక్షత్రాలు అన్నమాట. నక్షత్రాల్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు. త్రిలింగ వ్యక్తులు అంటే స్త్రీలు పురుషులు నపుంసకులు అని పిలువబడే ముగ్గురులో ఉన్నాడు. ఎంతెందుకు, అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా సర్వాంతర్యామి గనక అంతటా నిండి ఉన్నాడు. కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడు. వెతకాల. ఇంతెందుకు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వ ఉపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రణి. వింటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పలేం. ఎందుకని? ఆయన పేరే విష్ణువు. విష్ణువు అంటే అర్థం ఏమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు అన్నారు. అటువంటి వాణ్ణి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పడానికి వీల్లేదు. ఆయన సర్వ ఉపగతుడు, అన్ని చోట్లకి వెళ్ళగలడు, అన్ని చోట్ల దొరికేవాడు అని అర్థం అన్నమాట. ఎందెందు వెదకి చూచిన అండంలో ఉంది గొప్పతనం. వెతకాలి అంటే నువ్వు ప్రయత్నించాలి. సాధన అంటే అది. భగవంతుణ్ణి పొందాలనే ఒకానొక గాఢమైన కోరిక ఉండి ఆయన కోసం మనస్సుని వాక్కుని కర్మని అర్పిస్తే ఆయన ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాడు. విన్నావు కదా? అనగానే డెంభక సర్వస్థలములనంభోరుహ నేత్రుడుండునను చుమిగుల సంరంభంబున పలికెదవీ స్తంభంబున జోపగల వెచక్రిన్ గిక్రిన్ అన్నట. కుర్రాడా, అన్ని చోట్ల ఉన్నాడు ఆ పద్మాక్షుడు శ్రీమన్నారాయణుడు అంటున్నావు, మంచి టీవీగా చెబుతున్నావు, పట్టుదలతో చెబుతున్నావు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఇదంటే గొట్టం అనుకోండి, అక్కడ స్తంభం ఉందిలేండి సభాభవనంలో. ఈ సభాభవనంలో ఉన్న ఈ స్తంభంలో ఉన్నాడా లేదా ఆ విష్ణువో గిష్ణువో? చూపించకపోతే ఈ దెబ్బతో నీ తల నరికి నేల మీద వారేస్తానన్నట్టు.
అన్ని చోట్ల ఉన్నవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు తండ్రి అన్నాడు. ఓసారి నరసింహావతారం అని నాటకం వేశారు. ఈ నాటకం వేసినప్పుడు ప్రహ్లాదుడి వేషం కుర్రాడు ఇలాంటి ఒక పాప వేసింది. ఆ వేసిన తర్వాత ఆ పాప అని నరసింహస్వామి నాటకం అంటే మీకు తెలియనిదేముంది, మంచి సెట్టింగులు, పెద్ద పెద్ద స్తంభాలు పెట్టారు. అక్కడ స్టేజ్ మీద ఇటో స్తంభం ఇటో స్తంభం ఇటో స్తంభం పెట్టారు. అందుకని ప్రహ్లాద వేషధారిని ఈ హిరణ్యకశిపుడి వేషం వేసినవాడు శ్రీహరి ఈ స్తంభంబున గలడా అని అడిగట. ఆ కుర్రాడు ఈ స్తంభంబున లేడు తండ్రి, శ్రీహరి ఈ స్తంభంబున మాత్రమే గలడన్నట్టు. ఎంచేదంటే నరసింహస్వామి వేషం వేసినవాడు ఇందులో ఉన్నాడు. నరసింహస్వామి వేషం వేసినవాడు ఈ స్తంభంలో వాడు తొందరపడి ఇది పగల కొడతాడేమో అని కుర్రాడు కొంచెం తెలివైన వాడు అనుకుంటాను. అంటే ట్రైనింగ్ ఇచ్చుంటారు ఏమైనాక్షి గారు లాంటి వాళ్ళు. అందుకని వాడు వెంటనే లేడు తండ్రి ఈ స్తంభంబున లేడు చక్రి, కేవలం ఈ స్తంభంబున మాత్రమే గలడన్నట్టు వాడు. భలేగా ఉంటాయి కొన్ని కొన్ని అలాగా. కానీ ఆ ప్రహ్లాదుని మాత్రం అంతటా ఉన్నాడు, ఈ స్తంభంలోనూ ఉన్నాడు, ఆ స్తంభంలో ఉన్నాడు అనగానే. నిజానికి చాలామంది గదలవి చూపిస్తారు. అరచేత అని రాశారు భాగవతంలో. అరిచేత్తో, అది కూడా ఎడమ చేత్తో ఒక్క దెబ్బ కొట్టాట స్తంభాన్ని. కత్తి దూసి కూడా కత్తి కింద పారేసి ఎడం చేత్తో కొట్టాడని రాశారు భాగవతంలో. ఒక్క అరచేత్తో పెడేలు మరి కొట్టగానే ఆ స్తంభం ఆ క్షణమే పగిలి కింద పడిపోయింది. అందులోంచి మిడుగురు పురుగుల కాంతి వంటి కాంతి బయలుదేరి చూస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతి తయారయ్యింది. ఆశ్చర్యకరం, మహాశబ్దం పుట్టింది. భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. ఏ వేపు చూచినా సట పట చిట పట పెటిల్లుమనే ధ్వనులు పుట్టుకొచ్చాయి. ఆ ధ్వనుల మధ్యలో నుంచి పెద్ద జూలుతో సూర్యచంద్రులు నేత్రాలుగా మహాకిరీటం ధరించి మహాదంష్ట్రలతో కోరలతో చేతికి గోళ్లతో హరిమూర్తి కాదు, కేవల నరమూర్తియు కాదు. పోని సింహమా అంటే సింహము కాదు, నరుడా అంటే నరీ కాదు, హరి అంటే సింహం అని అర్థం. హరిమూర్తి కాదు, కేవల నరమూర్తియు కాదు, నరకేసరి ఆకృతినున్నది. ఇటు సింహము కాక నరుడు కాక, సింహము నరుడు కలగా పులగమైన ఆకారం. కాళ్ళు చేతులు ఇవన్నీ చూస్తే మనిషిలా ఉన్నాయి, గోళ్ళు చూస్తే సింహానికి ఉన్నట్టున్నాయి. సింహం తల, కానీ నడుము అంతా కూడా మానవాకృతి. ఈ విధంగా నరకేసరి ఆకారంతో భేకరాకారుడై మహానుభావుడు దంష్టలు ఊపుకుంటూ జూలు కదులుచుకుంటూ మిడుగురు పురుగుల కాంతిని కళ్ళల్లో నుంచి వెదదల్లుతూ ప్రత్యక్షమవగానే కుర్రాడు పలికిన మాటని కూడా వమ్ము చెయ్యకుండా ఈ మహానుభావుడు విష్ణు వచ్చేశాడు. వీడు విష్ణువే, వీడిని చంపి నా పరాక్రమం ప్రదర్శిద్దాం, అయితే విజయం లేదా వీరస్వర్గం అనుకుని మెత్తబడని చిత్తంతో దానవేంద్రుడు కత్తిపుచ్చుకుని మీదకి వెళ్ళాడు. ఈ ఆయుధం మాయమైపోయిందిట. శ్రీ మహావిష్ణువు మీదకి యుద్ధానికి వెడుతున్న హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడు అంటే అగ్నిలోకి దూకుతున్న మిడతలా ఉన్నాడన్నారు. సూర్య భగవానుడి దగ్గరికి వెడుతున్న మిడుగురు పురుగులో ఉన్నట్ట. ఆయన కాంతి ముందు ఈయన కాంతి వెలవెలబోయింది. ఆ తర్వాత వాడి ఆయుధాలన్నీ పోగొట్టి వాడిని తొడల మీద చేర్చాడు. పగలు రాత్రి చావడగా అది సంధ్యా సమయం. గుమ్మం లోపల చావడు, బయట చావడు, అందుకని గడప మీద కూర్చున్నాడు. మనిషి చేతిలోనూ జంతువు చేతిలో చావడు గనక నరసింహాకారంలో ఉన్నాడు. ఆయుధాలు ప్రాణమున్నా లేకపోయినా చావడు, అందుకని ప్రాణం ఉండి లేనివి గోళ్ళకి ప్రాణం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అందుకని గోళ్లతో వాడిని పడుకోబెట్టి చీల్చి పారేశాడు. ఈ గోళ్లతోటి వాడి ప్రేగులు తెంపుతున్నప్పుడు కొడవళ్లల్లా ఉన్నాయి, గుండెకాయ పీకేస్తున్నప్పుడు గుణపాల్లా కనపడుతున్నాయి. ఈ విధంగా వాడి అవయవాలు చిన్నాభిన్నం చేస్తూ ఆ రక్తమంతా జూలంతా పులివేసుకున్నాడు. తాగుతాడు, కింద పారేస్తాడు, మళ్లీ లాగుతాడు, గుద్దుతాడు, కిందకు దోచేస్తాడు. ప్రహ్లాదుణ్ణి పెట్టిన బాధ ఈయనకి చాలా కోపం తెప్పించింది. మహాభీకరమైన వికటాట్టహాసం చేస్తూ ఉంటే ఆయన అరిచిన అరుపులతో ఈ భూమండలం దిరదిరా తిరిగిపోయింది. సముద్రాలు పైకి లేచి కంపెత్తిపోతూ లోకాల్ని ముంచేస్తున్నాయిట, దిక్కులు మారుమోగిపోతున్నాయిట. ఓ పెద్ద పెద్ద మహాశబ్దాలు చేసేశాడు. ఈ రాక్షసులు మీదకు దూకిన వాళ్ళందరినీ విరిచి పారేశాడు, నెత్తురు తాగేశాడు. గుళికల్లాగా వాళ్ళందరినీ నవిలి అవతల పారేశాడు. అటు ఇటు దూకుతాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, మళ్ళీ ముందుకు వస్తాడు, వెనక్కి వెడతాడు. ఈ విధంగా విజృంభించి అంతకంతకీ కోపం తెచ్చుకుంటూ ఉంటే దేవతలంతా బ్రహ్మాదులంతా వచ్చి పడిపోయారు. బ్రహ్మదేవుడు, మహాత్మా ఇంకా చాలా కాలం ఉంది ప్రళయం రావడానికి, రాక్షసుణ్ణి సంహరించావు, మమ్మల్ని రక్షించావు, ఈ కుర్రవాణ్ణి అనుగ్రహించావు, ఈ క్రోధాన్ని ఉపసంహరించుకోమన్నాడు బ్రహ్మ. రుద్రుడొచ్చి బతిమాలాడు, అయినా వినలేదు. పాములొచ్చాయి. రత్నములను కాంతారత్నములను పుచ్చుకొన్న రక్కసుని వడిన్ యత్నమున చీల్చి వైచితి పత్నులు రత్నములు కలిగి బ్రతికితి మీశ. మహాత్మా శ్రీమన్నారాయణ, ఈ దుర్మార్గుడు మా నెత్తి మీద మణులుంటే ఆ మణులు పీకేశాడు, మమ్మల్ని చెతకబొడిచాడు, మా కాంతారత్నాల్ని నాగకన్యకల్ని పట్టుకుపోయి పెళ్లి చేసేసుకున్నాడు.
ఇంతకాలం మమ్మల్ని ఏడిపించిన ఈ దుర్మార్గుణ్ణి చీల్చి చంపావు. మా పత్నులు, మా నెత్తి మీద రత్నాలు తిరిగి మాకొచ్చాయి, బతికాం, కోపం ఉపసంహరించుకోమన్నారు. పురుషోత్తమ, కింపురుషులం, అల్పులం, నిన్ను పొగడలేం, కోపాన్ని ఉపసంహరించుకో అన్నారు కింపురుషులు. కిన్నరులు పొగిడారు, వినలేదు. గంధర్వులు పొగిడారు, అయినా వినలా. పితృదేవతలు వచ్చారు. దుర్నయమునితో ఉన్న ఈ దుర్మార్గుణ్ణి పొరిగొని చీల్చి చంపేశావు. వర్ణములును వర్ణాశ్రమములు కలిగి బ్రతికితిమీశ. మళ్ళీ మా వర్ణాశ్రమ ధర్మాలు నిలబడ్డాయి. పితృదేవతలు శ్రాద్ధాలలో ఆనందం పొందుతాం, కోపాన్ని ఉపసంహరించుకో అని వాళ్ళన్నారు. అయినా వినలా. ఎంతమంది ఎన్ని రకాలుగా స్తోత్రం చేసినా శ్రీమన్నారాయణుడు ఇంకా ఇంకా వికటాట్టహాసం చేస్తున్నాడు తప్ప క్రోధాన్ని ఉపసంహరించకపోయేసరికి చివరికి బ్రహ్మాదులంతా లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి, అమ్మా లక్ష్మి, మీ ఆయన్ని కాస్త చల్లబరచమ్మా, జిల్లా కలెక్టర్ గారు నా మొహానికి కలెక్టర్గా నీ స్టాండ్ అందిటి పెళ్ళాం. ఇంటికి వచ్చే కలెక్టర్ గారు కూడా చేతులు కట్టుకోవాల్సిందే, కావాలంటే ఆయన అడగని చెబుతాడు. అంచేత ఎవరికైనా తప్పదు గనక ఇంతటివాడు చల్లారాలంటే నువ్వే దగ్గరుండి చల్లార్చాలి, మీ ఆయన్ని కాస్త చల్లబరిచెమ్మనగానే ఈవిడ మా ఆయన నేను చెబితే వింటాడని వచ్చిందిటి పాపం వెర్రి లక్ష్మి. తీరా వచ్చి ఆయన చూచి హడిలిపోయింది, అన్నాడు. దెబ్బకి వెనక్కి వచ్చి, ఇది మా ఆయన కాదు బాబోయ్ అంది ఆవిడ కూడా ఏకంగా. పూర్ణేందు నెమ్మోము పూర్ణేందు నిభముగాదు ప్రళయార్క బింబంబు పగిది నున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. ఈయన ముఖం ప్రపంచ ప్రళయకాలపు సూర్యబింబంలో ఉంది కానీ పూర్వంలాగా పూర్ణచంద్రబింబంలా అందంగా లేదు. చేత్తో లక్ష్మి అని ప్రేమగా నిమిరితే కోమలంగా తామర పూరేకుల్లో ఉండేవి చేతులు. ఇప్పుడు ఇవేం దిక్కుమాలిన చేతులు, రక్తంతో ఎర్రని కోరలతో గోళ్లతో భీకరంగా ఉన్నాయి. జూలోటి, ఆ గెడ్డం ఒకటి, దాని నిండా నెత్తురు పైగా, ఆ కూరలోటి, ఇంత నడుము. ఓయ్ బాబోయ్, విన్నమూర్తి కాదు, కన్నమూర్తియు కాదు. నేనింతవరకు మా ఆయనకి ఇలాంటి రూపం ఉందని వినలా, వినుంటే పెళ్లి చేసుకునేదాన్నో లేదో. కన్నమూర్తియు కాదు, చూచిన రూపం కూడా కాదు. నేను దగ్గరికి వెళ్ళలేనని ఇంత లక్ష్మీదేవి కూడా జంకింది. నేను చెప్పేది రవ్వంత అతిశయోక్తి లేదు. చూడండి, భాగవతంలో ఉంది, విన్నమూర్తియు కాదు, కన్నమూర్తియు కాదు అందుట. ఇంకా లక్ష్మీదేవి కూడా చల్లార్చకపోతే ఎవరు చల్లార్చగలరు? ఎంత కోపం వచ్చినా అంతో ఎంతో మొగుడు పెళ్ళాం మాట వినాలి, ఆవిడ మాట కూడా వినకపోతే ఇంకెవరి మాట వింటారు? అప్పుడు దేవతలకి తట్టినవాడు ఒక్కడే. ప్రహ్లాద కుమారుడి దగ్గరకు వచ్చారు మళ్ళీ. నాయన చూసావా శ్రీహరిని, తీండ్రమగు కోపమునా మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిల్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. ఎంత కోపం వచ్చేసిందో మీ నాన్న వల్ల. మీ నాన్న నిన్ను హింసించి తిట్టి కొట్టిన పాపాలకి హరికి కోపం వచ్చి ఇంత భయంకరంగా అరుస్తున్నాడు. కోపం చల్లారడం లేదు. ఇదంతా కేవలం మీ తండ్రి మీద వచ్చింది, అది కూడా నిన్ను హింసించడం వల్ల. ఆ కోపాన్ని చల్లార్చి ఆయన్ని మళ్ళీ చంద్రబింబంలా మార్చి మాకు అప్పగించు, మా వల్ల అవ్వడం లేదు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని అందరూ కలిసి చివరికి 5 ఏళ్ల కుర్రాన్ని తోశారు ముందుకి. వీడు వెడితే కానీ ఇహ వ్యవస్థ మారదని. ఇంతమంది హడిలిపోయారే. కట్టుకున్న భార్య కూడా బాబోయ్ మా ఆయన కాదనుకుని తిట్టుకుందే. కానీ కుర్రాడు నిర్భయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? డోంట్ కేర్ అన్నాడు. అన్నాడా లేదా? ఇంగ్లీష్లో అనలేదు, సంస్కృతంలో అన్నాడు, అంతే తేడా. ఆయన అన్న మాట ఏమిటో ఈ పద్యంలో రాశారు పోతన గారు. ఖర్రదముష్ట్రాభృకుటీ సటానఖయు ఉగ్రధ్వానమున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రోర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుంజేయవే. ఏమయ్యా శ్రీహరి, ఏమయ్యాయే? ఖరదమష్ట్ర, కుటిలమైన వంకరగా ఉన్న కోరలతో, భృకుటి భయంకరమైన కనుబొమలతో, సటా నఖయు ఈ జూలుతో గోళ్లతో భీకరంగా ఉంది నీ నరసింహాకారం. మెరిసిపోతున్నాయి నీ కళ్ళు అగ్నిగోళాల్లాగా. రక్తం ఒళ్ళంతా పోసుకున్నావు. ఈ చేతులతో పేగులు బయటికి తీసావు. దీర్ఘతర ఆంత్రమాలికయు, పొడుగ్గా పైకి పెరిగి యజ్ఞోపవేతాల్లాగా వేసేసుకున్నావు ఒళ్ళంతా. మా నాన్నగారి పేగులు. ఇటువంటి పేగులతో, కోరలతో, గోళ్లతో, రక్తంతో తడిసిన జూలుతో
ఈ మెరిసిపోతున్న కళ్ళతో ఉన్న నీ నరసింహాకృతి చూచి నే వెరవా, నీ నరసింహాకారాన్ని చూచి నేనేం భయపడనన్నాడంతే. అసలు ఎవడు అనగలడండి అంత? ఆయన ఎగిరి దూకేస్తూ ఉంటే బాబోయ్ బాబోయ్ అని శివుడు, బ్రహ్మ, పార్వతి, లక్ష్మి అంతా వెనక్కి వెళ్ళిపోతుంటే నే వెరవా అన్నాడు ఆయన. ఎందుకని? ఇంతకంటే భయంకరమైనది ఇంకోటి ఉంది గనక. అదంటే భయం నాకు. ఏమిటది? పూర్ణమైన క్రూర లక్షణములతో బయటపడ్డానికి వీలు లేని సంసారం అంటే నాకు భయం అన్నాడు. సంసారం అంటే నీకు భయం. మనం లబ్బీపేటలో ఇల్లు కొందామా, మొగలరాజపురంలో ఇల్లు కొందామా, భవానీపురంలో ఇల్లు కొందామా అనుకుంటున్నాం. ఇంకా ఇంకా పెంచుకుందామని మనం అనుకుంటే ఇల్లు కాదురా, ఇది నిల్లు, నీ బ్రతుకే నిల్లు, అదొక హెల్లు, అది భయంకరం తప్ప నరసింహాకారం భయం కాదని ఆయన అన్నాడు. సంసారం అంటే నాకు భయం అయ్యా. అందరినీ ప్రేమగా చూచి ఉన్నంతకాలం 10 మందికి నా ఆస్తి పంచి భగవంతుని కథలతో బ్రహ్మానందంతో బ్రతకాలి తప్ప ఇంకా లౌకిక ప్రపంచ వాసనలు వద్దు, అవంటే నాకు భయం. నీ నరసింహాకారం నాకేం భయం లేదన్నాడు ఆయన. నీ పాదాశ్రయం చేయవే, నీ పాదాలు పట్టుకుంటాను, నీ పాదాశ్రితుడిని చేసి నన్ను అనుగ్రహించమనగానే ఒక్క దెబ్బకి చల్లారిపోయాడు ఆయన. అంత కోపము పోయింది ఈ ఒక్క ముక్కతో. నా బాబే రమ్మని అంతకు పూర్వం చీల్చి చెండాడిన ఆ హస్తంతో మస్తకం మీద చెయ్యి పెట్టి దీవించి, కుమారా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మళ్ళీ అదిగో మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు వరాలు కోరుకోమనగానే మళ్ళీ నా బుద్ధి ఏమవుతుంది, హైదరాబాద్ అశోక్ నగర్ అంతా ఇచ్చేయి అనిపిస్తుంది, సామ్రాజ్యం ఏమంటుంది, పెళ్ళి అంటుంది, ఇంకోటి అంటుంది. నాకు నీ వల్ల వరాలు అక్కరల, మోక్షం చాలు, ఉన్నంతకాలం బ్రహ్మానందం చాలు, కర్తవ్యం చెయ్యాలి చాలు, అందరినీ ప్రేమించే తత్వం కావాలి. నీకు నా వల్ల ప్రయోజనం లేదు, నాకు వరాల మీద ఆసక్తి లేదు, సంసారం అనే బంధంలో నేను ఇరుక్కోదలుచుకోలేదు. అంటే సంసారం విడిచిపెట్టమని కాదు అక్కడ అర్థం, చచ్చిపోవడం అని కాదు అక్కడ ముక్తి అంటే. అన్నిటా ఉండాలి. కర్మాచరణమును వాంఛారహితంగా చెయ్యాలి, కోరిక లేకుండా చెయ్యాలి. కోరిక లేకుండా చేస్తే ఏమిటి మన పనులు? ప్రతి ప్రాణిని ప్రేమించగలుగుతాం. ఇవాళ మన ప్రభువులు అలా ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడు. ఎవడికవాడే మొత్తం లాక్కుపోదామని చూడడం తప్ప. నే పరిపాలించను అండంలా, నే పరిపాలిస్తా, అందరూ నా వాళ్ళు అనుకుని పరిపాలించాలి, అందరిలో నిన్ను చూడాలి, అందరికీ ఈ సంపద పంచిపెట్టాలి, కొందరం పంచుకోకూడదు. ఇది భగవంతుని సేవ కోరుకునేవాడు అడగవలసిన మాట. అందువల్ల నాకు సంసార వ్యామోహము లేని వరం ఇమ్మనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాయన మీ తండ్రి రాజ్యం పాతాళ లోకంలో ఉండేది పూర్వం, ఇప్పుడు పైకొచ్చి కంపు చేశాడు, ఆ పాతాళ సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను అని కిరీటం నెత్తి మీద పెట్టి, నువ్వు కూడా సంసారానికి వ్యతిరేకంగా వెళ్ళక వివాహం చేసుకుని సంతానాన్ని కను, భక్తి విడిచిపెట్టకు, ఎవరి మీదకి పోకు, ఇతరుల ఆస్తులు లాక్కోకు, ఉన్నంతకాలం భక్తి శ్రద్ధలతో బ్రతుకు, సత్కర్మాచరణ చెయ్యి, ఇలాగే బ్రతుకుతావు, ఆ తర్వాత నా దగ్గరకు వస్తావు అని దీవించి, ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మగారిని పిలిచాడు. బ్రహ్మదేవ నీకు హెచ్చరిక అన్నాడు. మన్నించి దేవశత్రులకి అన్నండిటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు, ఎందాకింది నా ప్రాణం తీయటానికి. ఇంత విష్ణుమూర్తి కూడా నీ వల్ల నేను ఇంత యాతన పడ్డా, నానాయాతన పడి స్తంభాల్లోను గొంతుల్లో దక్కున్నాను వాడి కోసం. మన్నించి, నన్ను మన్నించి, ఎప్పుడూ రాక్షసులకి ఇలాంటి వరాలు ఇవ్వకు. ఎందుకని? వీళ్ళు పాపంతో పుట్టారు. పాపోత్పన్నులకి వరాలు ఇవ్వడం అంటే పాములకి అమృతం ఇవ్వడం వంటిది. అంచేత వరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించు. ఇంత తీవ్రమైన వరాలు ఇవ్వకు, నా కొంప ముంచకు, నువ్వు హాయిగా ఉంటున్నావు, నేనేమో నానాయాతన పడుతున్నా అని హెచ్చరించి ఇంద్రుడికి వారికి రాజ్యమిచ్చి సృష్టిని వెళ్ళి యథాప్రకారంగా నడిపి ఈ పుణ్యాత్ముడిని పాతాళానికి పంపాడు. నారదుడు ఇదంతా ధర్మరాజుకి చెప్పాడని చెప్పుకున్నాం కదా, చూసావా? ఆ మహానుభావుడే ఇప్పుడు కృష్ణుడై నీ ఇంట్లో ఉన్నాడయ్యా, నీ అదృష్టం. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిల్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుడై మహాఫల సందాయకుడై చెరించుటిది నీ భాగ్యం బుదైత్యోత్తమా. బ్రహ్మాది దేవతలు వేల సంవత్సరాలు తపస్సు చేసిన, వాక్కులతో వర్ణించిన పొందలేని పరబ్రహ్మం అంటే విష్ణువు. ఆయన్ని విష్ణువుని బ్రహ్మే పొందలేకపోయాడు. అటువంటి వాడు నీ ఇంట్లో నీకు స్నేహితుడై
బావమరిది అయి నీకు ఆనందం కలిగించేవాడై నీకు రాజ్యం ఇచ్చినవాడై అనేక రకాల ఫలితాలు ఇస్తూ నీతో కూడా తిరుగుతున్నాడు ధర్మరాజా. ఇది నీ భాగ్యమయ్యా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఆయన పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము కళ్ళతో చూడలేక మాబోటి వారం అలమటించిపోతుంటే ఆయన నీ దగ్గర చేరాడంటే మరి నీ పుణ్యం కాకేమిటి? ఆయన్ని పట్టుకో, ఆయన్ని విడిచిపెట్టకు అని నారదుడు ఈ కథ అంతా ధర్మరాజుకి చెప్పి వెళ్ళిపోయాడు. ఇది పరీక్షిత్తుకి శుకుడు చెప్పి, చూసావా ఆనాడు ధర్మరాజు గారికి చెప్పిన కథ నీకు చెప్పా, ఇది అసలు రహస్యం, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ, ఇది ప్రహ్లాద చరిత్రం అని ఆ తర్వాత అద్భుతమైన తక్కిన కథలు చెప్పాడు. అందులో ముఖ్యమైన గజేంద్ర మోక్షం సాయంత్రం రేపు 6 గంటలకి చెప్పుకుంటాం. చెప్పాం కదా, రేపు ఎల్లుండి ఉదయం పూట 10 to 11:30 బలిచక్రవర్తి కథ వామన చరిత్ర చెప్పుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఎన్ని పనులున్న బోడి వ్యాపారాలు ఎప్పుడు ఉంటున్నాయంటే ఇంకో 1000 రూపాయలు మీకు శ్రీకృష్ణ అనుగ్రహం కలిగితే రోజు కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు రాదు? నేను చెబుతున్నానంటే నమ్మండి అంతే. ఆయన్ని నమ్మాను భగవంతుణ్ణి, నేను ఏ పని మొదలుపెట్టినా నా జీవితంలో వ్యతిరేకత ఎందుకు లేదంటే సంపూర్ణ విశ్వాసంతో చేశాం. శూన్యంలో ఆయన అడగండి, ఆ పార్థసారథి గారిని, మా ఇంటి పక్కనే ఉన్నాయని, ఒక చోట స్థలం కొనడానికి డబ్బులు కూడా లేకుండా శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టేస్తే 2 ఏళ్లు తిరగకుండా 52 లక్షల రూపాయలు వాటంతా అవే వచ్చి ఆ మందిర నిర్మాణం, 3 అమ్మవార్ల గుడి పూర్తయింది. భగవంతుడిని నమ్మితే అలా పడతాయి. ఎవరిని నేనేం అడగలేదు. పైగా నాకు ఇస్తానన్న వాళ్ళు, ప్రామిస్ చేసిన వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఎప్పుడు నా నోరెత్తి మళ్ళీ వాళ్ళని అడగల. అది నా జీవితం అంటే. ఎందుకు చెబుతానంటే ఇదేదో అహంకారానికి చెప్పట్లా. భగవంతుడిని పట్టుకుంటే నిజంగా భక్తితో వాడికి ఇష్టమైతే నడుపుకుంటాడు, లేకపోతే కొంప మొలగదు. కాబట్టి ఈ వ్యాపారాలు, ఈ ధనాలు, ఈ ఉద్యోగాలు ఎక్కడికి పోవగలక ఈ 2 రోజులు ఆయన నమ్ముకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. అంచేత రేపు ఎల్లుండి పగలేమో 10 to 11:30 వామన చరిత్ర, సాయంత్రం యథాప్రకారంగా ఇంకా 3 రోజుల్లోకి వచ్చాం. భాగవత సప్తాహంలో 4 రోజులు వెళ్ళిపోయింది. ఇంకా శుక్ర శని ఆదివారాలతో కార్యక్రమం పూర్తయిపోతుంది. మళ్ళీ కొంతకాలం పోతే కానీ రాలేం. నిజంగా ఇది పరమేశ్వర సంకల్పం అని ఇంకొకసారి చెబుతున్నా వినండి. లేకపోతే ఎక్కడ న్యూజెర్సీ ఆ సదాకీర్తి గారేమో కొడుకు దగ్గరికి, కోడల దగ్గరికి అక్కడికి రావడం ఏమిటి? నన్ను వాళ్ళు అక్కడ 14 రోజులు షిరిడి సాయి మందిరంలో ఉపన్యాసం చెబుతూ ఉంటే ప్రతిరోజు వచ్చేవారండి ఈ దంపతులు. కోడలు వచ్చేది, ఆశ్చర్యం. నేను కూతురు అనుకున్నాను, అంత ప్రేమగా ఉండేవారు. బాగా ఇంతకంటే ఎక్కువ జనం వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ ఇంతమంది జనం రావడం అంటే అందులో 14 రోజులు కంటిన్యూషన్గా అడగండి ఆవిడ్ని. రోజు ఒక్కొక్క ఘట్టం చెప్పేవాడిని. సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని, జననీ కృష్ణను ఒక పవిత్రాలు చెప్పించింది. ఓ రోజున ఈవిడ నా దగ్గరకు వచ్చి, తండ్రి ఇలాగే పిలిచింది ఆవిడ, ఒక్కరోజు మా ఇంటికి ఏమైనా అడుగు పెడతారా పగటిపూట? సాయంత్రం 7 to 9 ఇక్కడ ప్రవచనం, పగటిపూట రండి అంటే సరే. నేనేమో ఎక్కడికి వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. నేను ఇప్పుడు అలాగే ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అక్కడ మా పార్థసారథి గారి బావగారి కొడుకు వెంకటనారాయణ గారి అబ్బాయి ఉన్నాడు, సూర్యం ఇంట్లో ఉన్నాను ఈ చివరి వారం రోజులు. అతన్ని ఆవిడేదో అంటున్నారు, అడ్రస్ తీసుకెడతావంటే నేను తీసుకెడతానండి అన్నాడు. తీసుకెడతానంటే అతను అక్కర్లేదండి, మేమే వచ్చి తీసుకెడతామన్నారు ఆవిడ. సరే మొత్తం మీద ఆదివారం ఇచ్చాను. ఆదివారం పొద్దున గురువు గారికి పాదపూజ అని 10ంటికి వాళ్ళ ఇంటికి తీసుకెడితే ఆశ్చర్యం కలిగింది. ఎంతమంది జనం వచ్చారో, ఆడవాళ్ళు మగవాళ్ళు ఏకధాటిగా పూజ చేశారు, వినయంగా నమస్కరించారు. ఆహా, అమెరికా అంతా కూడా ఇలాంటి పుణ్యాత్మురాళ్ళు అడుగు పెడితే పిల్లల కోసం అంత భాగవతమయమైపోయిందనమాట. అప్పుడు కలిగింది ఆనందం నాకు. ఎందుకంటే నన్ను సత్కరిస్తే నాకేదేం పెద్ద ఆనందం కాదు. అక్కడ పిల్లల చేత భగవద్గీత చదివించడం వాళ్ళందరినీ సంస్కారవంతురాలుగా చేస్తోంది. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఇలాంటి వాళ్ళు ఉండాలి. నా కోసం 6 నెలలు ఇక్కడ, పిల్లల కోసం, దేశం కోసం 6 నెలలు అక్కడ. అంచేత ఒక్కసారి లేచి చూపించండి అమ్మా సదాకీర్తి గారు ఎక్కడున్నారు ఇక్కడ అంటే, మిమ్మల్ని పొగడ్డం కోసం కాదు, ఒక మహత్తరమైన ఉద్యమం నేర్పుతున్నటువంటి తల్లి. ఒక్కసారి లేచి చూపించండి ఆవిడ. ఈ నెక్కలపూడి సదాకీర్తిని ఇక్కడ రాయబడిన ఆవిడన్నమాట. అప్పుడు ఆవిడ, గురువుగారు నేను విజయవాడలోనే ఉంటున్నాను అన్నారు. విజయవాడ వచ్చినప్పుడు మీ పీఠానికి వస్తానన్నారు. వచ్చారు. మొన్న డిసెంబర్లోనో మరి నవంబర్లోనో బాబా ప్రతిష్ఠ చేసినప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి మా విజయవాడకు కూడా అనుగ్రహం ఇవ్వండి అంటే, అప్పుడు నేనే చెప్పా, కొంతమంది ఉన్నారమ్మా ఇలా హజరత్తయ్య గుప్తా గారని, ఇలాంటి వాళ్ళు కొందరు ఇంత పూర్వం నాకు కలిశారు అంటే, నాకు ఎప్పుడో కొంచెం చూచాయిగా గుర్తు, వాళ్ళు తప్పక మీకు సాయం చేస్తారని అనడం. ఈ 23 డేట్ అప్పుడు ఇచ్చిందనమాట, 6 నెలల క్రితం. ఆవిడ సంకల్ప బలం మీ అందరికీ భాగవతాన్ని పంచిపెట్టింది. అందుకని ఉద్యమం అంటే ఇలా ఉండాలి గనక మీరందరూ కూడా అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నిరంతరం భగవత్కథలు చెప్పించి వినండి. యావత్ ప్రపంచం కొంతకాలానికి భాగవతమైపోగాక అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ, ఇప్పుడు
వారు స్వస్తి చెబుతారు, పిల్లలు భాగవత పద్యాలు చదువుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.